అమరావతి రాజధాని నిర్మాణ పనులకు మరోసారి భారీగా నిధులు అనుమతులు వచ్చాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ CRDA సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరికి అమరావతి నుంచి తాగునీరు అందించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. అమరావతి పునర్నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ CRDA సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు CRDA ఆమోదం తెలిపింది. అలాగే మొత్తం 1430 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి నుంచి మంగళగిరికి త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మరోవైపు జనవరి 6, 2026కు ముందు రుణాలు తీసుకున్న రెండో దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేసేందుకు సీఎం చంద్రబాబు సమ్మతించారు. 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ చేస్తున్నాం. అక్కడ బీటీ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేదానికి ఈరోజు అథారిటీ CRDAకి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అమరావతిలోని 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. LPS రోడ్లను CC రోడ్లకు బదులుగా బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. మొత్తంగా అమరావతిలో అభివృద్ధి పనులకు వరుసగా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది CRDA. వేల కోట్ల విలువైన మౌలిక వసతులు, కొత్త రోడ్లు, లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, తాగునీటి వసతులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇలా రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక నిర్ణయాలు 65వ CRDA సమావేశంలో తీసుకున్నారు.